వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. టాపిక్ సిపాయిల తిరుగుబాటు అండి. సిపాయిల తిరుగుబాటు 1857. సో మనం సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి చర్చించే సందర్భంలో అసలు ఏ అంశాలు మనం చర్చించాలి, సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి మనం ఎలాంటి అంశాలను చర్చించాలి, మరి ఆ సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్గా చర్చించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సిపాయిల తిరుగుబాటు ప్రారంభమవడానికి గల కారణాలు, అలాగే సిపాయిల తిరుగుబాటు యొక్క లక్ష్యం, అలాగే సిపాయిల తిరుగుబాటు జరిగిన మన సిపాయిల తిరుగుబాటు జరిగిన ముఖ్యమైన కేంద్రాలు, సో తిరుగుబాటు జరిగిన ముఖ్యమైన కేంద్రాలు, అలాగే తిరుగుబాటు వైఫల్యానికి గల కారణాలు, సో తిరుగుబాటు ప్రారంభమవడానికి గల కారణాలు, వైఫల్యం చెందడానికి గల కారణాలు, అలాగే తిరుగుబాటు యొక్క ఫలితం, అలాగే ఈ తిరుగుబాటు వల్ల భారతీయులకు సమకూరిన ప్రయోజనం, సో భారతీయులకు సమకూరిన ప్రయోజనాలు, అలాగే తిరుగుబాటు పైన మేధావులు ఇచ్చిన స్టేట్మెంట్స్, వ్యాఖ్యలు అన్నమాట. సో మేధావి వర్గం తిరుగుబాటు పైన ఇచ్చిన వ్యాఖ్యలు, ఇవి మనం చర్చించాల్సి ఉంటుందండి సిపాయిల తిరుగుబాటుకు సంబంధించిన అంశాలు. సో తిరుగుబాటు ఎందుకు ప్రారంభమైంది అనే కారణాలు చూడాలి. అసలు తిరుగుబాటుకున్న లక్ష్యం ఏంటి, ప్రతి మూమెంట్కి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తిరుగుబాటుకు ఎలాంటి లక్ష్యాలను వాళ్ళు నిర్దేశించుకున్నారు, అలాగే ప్రధానంగా తిరుగుబాటు జరిగిన కేంద్రాలు ఏమున్నాయి, అలాగే తిరుగుబాటు వైఫల్యం చెందడానికి, ఫెయిల్యూర్ అవడానికి గల కారణాలు ఏంటి, అలాగే తిరుగుబాటు ద్వారా ఫలితం ఏంటి, ఆ తిరుగుబాటు సాధించిన ఫలితం ఏంటి, అలాగే భారతీయులు ఈ తిరుగుబాటు వల్ల ప్రత్యక్షంగా పొందిన ప్రయోజనాలు ఏంటివి, అలాగే ఈ తిరుగుబాటు పైన మేధావులు ఇచ్చిన స్టేట్మెంట్స్. సో ఈ విధంగా మనం చర్చిస్తే సిపాయిల తిరుగుబాటు పైన ఒక స్పష్టత, పూర్తి అవగాహన అనేది మనకు ఏర్పడుతుందండి. సో మరి సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలు, సిపాయిల తిరుగుబాటుకు దారి తీసిన కారణాలు ఏమున్నాయి? సో మరి సిపాయిల తిరుగుబాటుకు దారి తీసిన కారణాలలో నెంబర్ 1, స్వదేశీ రాజులు. సో మరి స్వదేశీ రాజుల గురించి మనం మాట్లాడుకోవాలి. సో మరి సిపాయిల తిరుగుబాటుకు దారి తీసిన కారణాలలో ఫస్ట్ 1, స్వదేశీ రాజులకు జరిగిన నష్టాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి స్వదేశీ రాజులకు ఎలాంటి నష్టం జరిగింది అంటే, ఈ స్వదేశీ రాజులని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని గవర్నర్ జనరల్ లేదా వాయిస్ రాయ్, సో గవర్నర్ జనరల్ డలౌసీ దీన్ని ప్రతిపాదించారండి. సో గవర్నర్ జనరల్ డలౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన డలౌసీ తన లక్ష్యం ఏంటి అనంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, మొత్తం ఎంటైర్ ఇండియాను తీసుకురావాలి అనేది ఆయన యొక్క లక్ష్యం. కాబట్టి సో కంపెనీ పాలనలోకి మొత్తం భారత భూభాగాన్ని తీసుకురావాలి అంటే ఏంటి, ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇది, మరి ఇండియాలో 60% భూభాగం ఇంకా స్వదేశీ రాజుల నియంత్రణలోనే ఉంది.
సో ఇక 40% భూభాగం మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నర్ జనరల్ డలౌసీ ఒక నూతన సిద్ధాంతాన్ని, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి స్వదేశీ రాజులని క్రమక్రమంగా వాళ్ళ రాజ్యాధికారాలు రద్దు చేసి వాళ్ళ కంట్రోల్లో ఉన్న భారత భూభాగాన్ని ఈస్ట్ ఇండియా కంట్రోల్లోకి తీసుకురావడానికి తను ఒక కుట్రపూరితమైన ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి డలౌసీ. తన లక్ష్యం ఏంటి అనండి, సో ఈ గీతను, ఈ అడ్డుగోడను తొలగించి మొత్తం భారత భూభాగాన్ని ఈస్ట్ ఇండియా పాలనలోకి తీసుకురావాలి. సో మరి మొత్తం భారత భూభాగాన్ని ఈస్ట్ ఇండియా పాలనలోకి తీసుకురావాలి అనే ఒక సామ్రాజ్యవాద ఆలోచనలు ఉన్నాయి. సామ్రాజ్యవాదం. సో మరి సామ్రాజ్యవాదం అంటే ఏంటి అంటే తన రాజ్యాన్ని విస్తరించుకోవడం అంటే సరిహద్దు రాజ్యాలను ఆక్రమించుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడమే ఇక్కడ ఈ సామ్రాజ్యవాదం అంటున్నాం. మరి మంచి సామ్రాజ్యవాద ఆలోచనలు కలిగిన వ్యక్తి డలౌసీ. మరి ఆ సామ్రాజ్యవాదాన్ని, తన ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో ఉన్న భారత భూభాగాన్ని మరింత విస్తరించుకోవడానికి, స్వదేశీ రాజుల నియంత్రణలో ఉన్న భారత భూభాగాన్ని ఆక్రమించుకోవటానికి, స్వదేశీ రాజులను క్రమక్రమంగా పదవిచ్యుతులను చేసే ఉద్దేశంతో ఆయన రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో మరి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి తను ఫస్ట్ టైం ఇక్కడ సతారా అనే రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. సో మరి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆయన క్రమక్రమంగా భిన్నమైన కారణాలు చెప్తున్నాడు, కానీ ఆయన యొక్క అంతిమ లక్ష్యం మాత్రం ఒకటే, రాజ్యాలను ఆక్రమించుకోవడం. కారణాలు వేరు. సో ఒక్కో రాజ్యానికి ఒక్కో కారణాన్ని చూపిస్తున్నాడు, కానీ ఆయన అల్టిమేట్ గోల్ ఏంటి అనండి, తన రాజ్యాన్ని విస్తరింపచేసుకోవడం, స్వదేశీ రాజులను క్రమక్రమంగా పదవిచ్యుతులను చేసి వారి నియంత్రణలో ఉన్న భూభాగాలను ఆక్రమించుకోవడం. మరి ఈ క్రమంలోనే ఆయన స్వదేశీ రాజుల యొక్క అధికారాలను క్రమక్రమంగా రద్దు చేస్తున్నాడు. సో స్వదేశీ రాజుల అధికారాలను రద్దు చేస్తున్నాడు. స్వదేశీ రాజులకి వారి దత్తపుత్రులను ఇక్కడ వారసులుగా గుర్తించకుండా తిరస్కరిస్తున్నాడు. సో దత్తపుత్రులని వారసులుగా గుర్తించకుండా వారిని తిరస్కరిస్తున్నాడు. అలాగే సో ఇక్కడ అసమర్థ పాలన అనే కారణంతో కూడా కొన్ని స్వదేశీ సంస్థానాలను ఆక్రమించుకోవడం జరిగింది. సో ఈ విధంగా అసమర్థుడు అనే కారణంతో రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నాడు. వారసులు లేరు కాబట్టి దత్తపుత్రులు అనంటే వారు మీ రక్తానికి చెందిన వారు కారు కాబట్టి వాళ్లకు రాజ్యాన్ని పరిపాలించే అర్హత లేదు అని చెప్పి దత్తపుత్రులను తిరస్కరిస్తున్నాడు వారసత్వంగా అంగీకరించడానికి. సో దత్తత తీసుకున్న పిల్లలని వారసులుగా అంగీకరించడానికి తిరస్కరిస్తున్నాడు. అలాగే బలహీనమైన రాజ్యాలని, చిన్న రాజ్యాలని శక్తి వంచనతో సైనిక దురాక్రమణ చేసి వాటిని ఆక్రమించుకోవడం జరుగుతోంది. సో ఈ విధంగా స్వదేశీ రాజులని ఒక కీలు బొమ్మలను చేసి ఆడుకుంటున్నాడు ఈయన. సో మరి ఆ స్వదేశీ రాజులకు వర్తింపచేస్తూ చట్టాలు తీసుకురావడం, వారి అధికారాలను రద్దు చేయటం, స్వదేశీ రాజుల నుండి నిర్బంధపూర్వకంగా పన్నులు వసూలు చేయటం, అలాగే అసమర్థుడు అనే ముద్ర వేసి ఆ రాజును పదవిచ్యుతుని చేసి వారికి ఇంత పెన్షన్ ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి ఆ పెన్షన్కు వారిని అంగీకరించే విధంగా వారిపైన ఒత్తిడి తీసుకురావటం, ఇంకా అయితే బలవంతంగా సైనిక దురాక్రమణ చేసి సైనిక చర్య చేపట్టి రాజ్యాలను ఆక్రమించుకోవడం జరుగుతోంది డలౌసీ. సో మరి ఈ కారణంగా రాజులు అధికారాలను కోల్పోతున్నారు, రాజులు రాజ్యాలను కోల్పోతున్నారు. అసమర్థుడు అనే కారణంతో రాజ్యాలను కోల్పోతున్నాడు. కాబట్టి సో మరి స్వదేశీ రాజులు ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఫలితంగా డలౌసీ యొక్క చర్యలకి వారు క్రమక్రమంగా పదవిచ్యుతులు అవుతున్నారు.
అలాగే తమ రాజ్యాలను కోల్పోతున్నారు స్వదేశీ రాజులు. సో మరి ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగానే డలౌసీ ముందుగా ఆక్రమించుకున్న మొదటి దేశం సతారా. సో డలౌసీ ఆక్రమించుకున్న మొట్టమొదటి దేశం సతారా. ఇక డలౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో భాగంగా చివరగా ఆక్రమించుకున్న దేశం అవధ్. సో మొదటి దేశం సతారా, ఇక చివరి దేశం అవధ్. సో మరి ఈ విధంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా భారతీయ రాజులనే టార్గెట్ చేసి వారిని పదవిచ్యుతులను చేయడం, వారిని పెన్షనర్లుగా ఒప్పించి ఆ ప్రాంతాలను ఆక్రమించుకొని ఆ ప్రాంతాల నుండి బలవంతంగా రెవెన్యూ వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాడు ఇక్కడ డలౌసీ. కాబట్టి రాజ్యాలు కోల్పోయిన రాజులు, తమ వారసులని అంగీకరించని రాజులు, అలాగే బలవంతంగా రెవెన్యూ కట్టక మనస్తాపం చెందుతున్న రాజులు సిపాయిల తిరుగుబాటుకి తమ వంతుగా మద్దతు ఇవ్వడం జరుగుతోంది. అలాగే సిపాయిలు, సో మరి సిపాయిల యొక్క కారణాలు ఏంటివి? సో సిపాయిలకి ఇక్కడ ఎదురవుతున్న కారణాలు ఏంటివి? సో మరి సిపాయిలకు ఎదురవుతున్న కారణాలను ఒకసారి మనం పరిశీలిస్తే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభించడానికి సిపాయిలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్, సిపాయిలు ఎదుర్కొనే కారణాలను కూడా మనం పరిశీలించినట్లయితే, సో కారణాలలో రెండో కారణం సిపాయిలు. మరి సిపాయిలకు సంబంధించి మాట్లాడితే, ఒకటి జాతిపరమైన వైర్యం. సో జాతిపరమైన వైర్యం అంటే జాతిపరమైన విభేదాలు పాటిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఇందులో ఒక బ్రిటన్ పౌరుడు, ఒక ఆంగ్లేయుడైన పౌరుడు సిపాయిగా తన కెరియర్ స్టార్ట్ చేస్తే జిల్లా ఎస్పీ వరకు ఎదుగుతున్నాడు. సో తక్కువ కాలంలో ఎక్కువ ప్రమోషన్లు ఇచ్చి తమ జాతి పౌరులకి ఉన్నత పదవులను కట్టబెట్టి వాళ్ళని ప్రోత్సహిస్తోంది బ్రిటిష్ ప్రభుత్వం. ఒక భారతీయ పౌరుడు సిపాయిగా కెరియర్ స్టార్ట్ చేస్తే హెడ్ కానిస్టేబుల్ వరకు ఎదుగుతున్నాడు. సో అమీన్దార్. కాబట్టి మరి హెడ్ కానిస్టేబుల్ వరకు వచ్చి ఆగిపోతున్నాడు. చౌకీదార్ కూడా అవ్వట్లేదు. కనీసం చౌకీదార్ అంటే ఎస్ఐ. కాబట్టి మరి చౌకీదార్గా కూడా వారు నియమించట్లేదు భారతీయులని. సో మరి ఇక్కడ హోంగార్డులు, కానిస్టేబుల్లు, ఇక ఫైనల్గా హెడ్ కానిస్టేబుల్ వరకు మనకి ఇక్కడ పదవులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రమోషన్లలో జాతిపరమైన విభేదాన్ని పాటిస్తున్నారు. కాబట్టి సో భారతీయులు ఎంత కష్టపడినప్పటికీ వారు తగిన ఆశించిన ఫలితం, అంటే వారు ఆశించిన పదవులని వీరికి ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించట్లేదు. ఇక రెండు, వేతనాలలో వ్యత్యాసం పాటిస్తున్నారు. ఏంటా వ్యత్యాసం? ఒక భారతీయ పౌరుడికి 50 రూపాయలు వేతనం చెల్లిస్తే బ్రిటన్ పౌరుడికి 500 రూపాయల వేతనం చెల్లిస్తున్నారు. మరి క్యాడర్ ఒకటే. భారతీయ పౌరుడు అదే సిపాయి, బ్రిటన్ పౌరుడు అదే సిపాయి. మరి ఇక్కడ ఒకే పదవిలో ఒకే ఉద్యోగం చేస్తున్న ఇద్దరు పౌరుల మధ్య భిన్నమైన వేతన వ్యత్యాసం ఉంది. కాబట్టి ఈ భిన్నమైన వేతన వ్యత్యాసం కూడా భారతీయులలో ఒక కలత రేపుతుంది. సో భారతీయులను ఒక విధంగా కించపరుస్తుంది అది. సో ప్రమోషన్లలో వ్యత్యాసం, వేతనాలలో వ్యత్యాసం పాటిస్తున్నారు. అలాగే కనీసం భారతీయులకి ఒక గౌరవప్రదమైన జీవనం కూడా ఇక్కడ లేదు. సో ఒక గౌరవప్రదమైన జీవనం కూడా లేదు. అలాగే భారతీయ సిపాయిలకి ఆల్ ఇండియన్ సర్వీసెస్ అని చెప్పి భారతదేశంలోనే కాకుండా భారతదేశం వెలుపల కూడా తమ సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఒక కండిషన్ విధించారు. సో సైన్యంలో చేరే భారతీయులు భారతదేశంలోనే కాదు భారతదేశం వెలుపల కూడా తమ సర్వీస్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి సో ఒకసారి సర్వీస్లో చేరితే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తమ సేవలను అందించాల్సి ఉంటుంది అని చెప్పి ఒక కండిషన్ విధించారు. మరి కండిషన్ విధించడంతో కొన్ని సందర్భాలలో సముద్రయానం చేసి ఇతర దేశాలలో అంటే బ్రిటిష్ వలస రాజ్యాలు ఇతర వలస రాజ్యాలలో భారతీయ సైన్యం గస్తీ కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి మరి ఇక్కడ హిందూ మత విశ్వాసాల ప్రకారం సముద్రయానం మహాపాపం. సో మరి హిందూ మత విశ్వాసాల ప్రకారం సముద్రయానం మహాపాపంగా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు సముద్రయానం చేయక తప్పట్లేదు. కాబట్టి సో బ్రిటిష్ వలస రాజ్యాలలో అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా ఇక్కడ నియామకం పొందిన భారతీయ సిపాయిలని మరో ప్రాంతానికి తరలించడం కూడా జరుగుతోంది. మరి తరలించినప్పుడు ఇక్కడ సముద్రయానం చేయడం హిందూ సిపాయిలకి ముఖ్యంగా అదొక ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిణామంగా వాళ్లకు ఏర్పడుతోంది. కాబట్టి హిందూ మత గ్రంథాల ప్రకారం హిందూ మత విశ్వాసాల ప్రకారం సముద్రయానం అనేది ఒక మహాపాపం అని వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు సముద్రయానం చేయొద్దు అని చెప్పి విశ్వసించే హిందువులకి ఇప్పుడు ఉద్యోగం చేయాలా మానేయాలా అనే ఒక సంకట పరిస్థితి ఏర్పడుతోంది. సో ఉద్యోగం చేయాలా వద్దా అనే ఒక ప్రశ్నార్థకమైన జీవితం ఏర్పడుతోంది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగం మానేస్తే కుటుంబ నిర్వహణ ఎలా, కుటుంబ పోషణ బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి? కాబట్టి ఇప్పుడు ఉద్యోగం చేయాలి. కానీ ఉద్యోగం చేయాలంటే ఇప్పుడు సముద్రయానం చేయాలి, తప్పదు. అలాగే దేశంలోనే కొన్ని ప్రాంతాలలో వాళ్ళు పర్యటించే సందర్భంలో వాళ్ళకు సరైన అలవెన్సులు కూడా భత్యం అంటాం, ట్రావెల్ అలవెన్స్, అలాగే డిన్నర్ అలవెన్స్ వంటివి సరైన మొత్తంలో చెల్లించేవారు కాదు. కాబట్టి సో మరి అలవెన్సులను కూడా చెల్లించే వారు కాదు భారతీయులకి. మరి ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ ప్రావిన్స్లో నియామకం పొందిన ఒక వ్యక్తి ఢిల్లీకో జమ్మూ కాశ్మీర్కో తరలిస్తుంటే అక్కడికి వెళ్ళాలి అంటే ప్రయాణ ఖర్చులు వీళ్ళకి పెద్ద భారంగా మారేవి. మరి ఆ ప్రయాణ ఖర్చులు వీళ్ళ సొంత జీతం నుండి భరించాల్సిన పరిస్థితి ఏర్పడేది. కాబట్టి కొన్ని సందర్భాలలో భత్యాన్ని కూడా వీరి వేతనాల నుండి కట్ చేయడం అనేది వీరికి ఇబ్బందికరంగా మారింది. సో ఇక కొన్ని సందర్భాలలో యుద్ధాన్ని ఎదుర్కొనే సందర్భంలో, కొన్ని తిరుగుబాట్లను అణిచివేసే సందర్భంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలిస్తే వారికి కనీసం సరైన భోజన వసతులు కూడా కల్పించే పరిస్థితి లేదు. సరైన భోజన వసతులు కూడా కల్పించని పరిస్థితి ఎదురవుతోంది. దీనివల్ల సో ఇక్కడ భారతీయ సిపాయిలు మనస్తాపం చెందుతున్నారు. ఏంటి ఈ పరిస్థితి? సరైన వేతనం లేదు, సరైన ప్రమోషన్ లేదు, సరైన భత్యం లేదు, గౌరవప్రదంగా మన ఆచారాలకు విలువ లేదు. సో ఈ విధంగా భారతీయ సిపాయిలను మనస్తాపానికి గురి చేస్తున్న కారణాలు ఇవన్నీ. సో మరి జాతిపరమైన విభేదాలు అనేటివి ఇక్కడ ఆంగ్లేయులైన సిపాయిలకి భారతీయులైన సిపాయిలకి మధ్య పాటించడం జరుగుతోంది బ్రిటిష్ ప్రభుత్వం. సో మరి 6 భారతీయులకి ఒక ఆంగ్లేయుడి చొప్పున 1:6 చొప్పున నియామకాలు చేపడుతోంది బ్రిటిష్ ప్రభుత్వం. సో 6 భారతీయుల సిపాయిలకి భారతీయ సిపాయిలకి ఒక ఆంగ్లేయ సిపాయుడు వారికి బాస్గా వాళ్ళ కూటమికి ఉండేవాడు. కాబట్టి 1:6 రేషియోలో భారతీయ సిపాయిలను తీసుకుంటున్నారు. కాబట్టి ఒక ఆంగ్లేయుని కింద 6 భారతీయులని సిపాయిలుగా నియమించేవారు. కాబట్టి ఈ విధంగా ఆంగ్లేయులు ఆల్వేస్ కూడా ఉన్నత పదవులలో ఉండడం ప్రారంభించారు. మరి ఆ ఉన్నత పదవులలో ఉండే ఆంగ్లేయులు భారతీయులని కించపరచడం, అవమానించడం కూడా జరుగుతోంది. సో ఇక సిపాయిల యొక్క సమస్యలు ఇవి. అలాగే సాంప్రదాయవాదులు. సో సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలలో 3వ కారణం సాంప్రదాయవాదులకి మనస్తాపం కలిగించిన సందర్భాలు. సో మరి సాంప్రదాయవాదులకి మనస్తాపం కలిగించిన సందర్భాలు
సో మరి సాంప్రదాయవాదులని బ్రాహ్మణ వర్గం అనొచ్చు కదండి. సో బ్రాహ్మణ వర్గం. సో మరి సాంప్రదాయవాదులకి మనస్తాపం కలిగించిన సందర్భాలు. సో మరి సిపాయిల తిరుగుబాటులో సాంప్రదాయవాదులు లేదా బ్రాహ్మణ వర్గం. సో ఇక్కడ బ్రాహ్మణ వర్గం గురించి మాట్లాడితే, బ్రాహ్మణ వర్గానికి భారతీయ సమాజంలో ఎనలేని స్థానం ఉంది. భారతీయ సమాజం మీద తిరుగులేని ఆధిక్యత బ్రాహ్మణ వర్గానిది, నాడు నేడు కూడా. సో ప్రస్తుతం కూడా బ్రాహ్మణ వర్గం యొక్క పాత్రను మనం విస్మరించలేము. ఎంతటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా, విశ్వాంతరాలలోకి మానవ సంచారం జరిగినప్పటికీ కూడా, మనం దైవ భక్తిని అలాగే పంచాంగాలను చూడకుండా ఏ కార్యం కూడా చేయలేని పరిస్థితి ఇవాటికి ఉంది. మరి ఆ పంచాంగాలను చూసేవారు, దివ్య జ్ఞానాన్ని బోధించేవారు, భవిష్యత్తును గురించి బోధించేవారు ఇవాటికి ఆ బ్రాహ్మణ వర్గమే. కాబట్టి సో భారతీయ సమాజంలో నాటి నుండి నేటి వరకు సమాజం పైన ఆధిక్యతను, సమాజం పైన ఆధిపత్యాన్ని, తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉన్న వర్గం బ్రాహ్మణ వర్గం. చరిత్ర పుటలను ఒకసారి మనం తిరగవేస్తే, ఒక బ్రాహ్మణుడి ఆగ్రహానికి రాజ్యాలు సైతం మట్టిగరిశాయి. రాజవంశాలు రాజ్యాధికారాన్ని కోల్పోయాయి. సో మరి ఒక బ్రాహ్మణుడి ఆగ్రహానికి, కాబట్టి సో మరి ఆ బ్రాహ్మణుడి ఆగ్రహానికి రాజులు రాజ్యాలను కోల్పోయారు, రాజవంశాలు అధికారానికి దూరమయ్యాయి. కాబట్టి సో భారతీయ సమాజంలో వారి పాత్రని ఏమాత్రం కూడా మనం తగ్గించి చెప్పడానికి అవకాశం లేదు. సో మరి అలాంటి బ్రాహ్మణులకి సంకట పరిస్థితి ఎదురవుతుంది ఇక్కడ కంపెనీ పాలన వల్ల. సో మరి అలాంటి బ్రాహ్మణులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏంటా ఇబ్బంది అంటే, భారతీయ సమాజంలో ముఖ్యంగా హిందూ మతంలో ఉన్న సనాతనవాదులకి వారు పాటించే ఆచార సాంప్రదాయాలు, ఇతర మతస్థుల పట్ల వాళ్ళు పాటించే వివక్షత బ్రిటిష్ వాళ్ళకి ఒక అనాగరికమైన సంస్కృతిగా వారికి కనిపించింది. సో బ్రాహ్మణులు పవిత్రంగా భావించి పాటిస్తున్న ఆచారాలన్నీ కూడా బ్రాహ్మణేతర వర్గాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. సో మరి బ్రాహ్మణులు పవిత్రంగా భావించిన ఆచారాలు బ్రాహ్మణేతరులకు ఇబ్బంది కల్పిస్తున్నాయి. మన బ్రాహ్మణేతరులకు ఇబ్బంది కల్పించడం ఒకటి, అలాగే బ్రాహ్మణ వర్గం ఈ యొక్క బ్రాహ్మణేతరులకు కల్పిస్తున్న వివక్షత వల్ల బ్రిటిష్ ప్రభుత్వం బ్రాహ్మణులు పాటించే ఆచార సాంప్రదాయాలని ఒక అనాగరికమైన చర్యగా వాళ్ళు గుర్తించడం జరుగుతోంది. మన అనాగరికమైన చర్యలో భాగంగానే ఆధునికమైన చట్టాలను తీసుకురావడం జరుగుతోంది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో మరి ఈ కంపెనీ ఆధునికమైన సంస్కరణవాద చట్టాలను ప్రవేశపెడుతోంది. మరి ఆధునిక సంస్కరణవాద చట్టాలను ప్రవేశపెట్టడం ప్రారంభించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి అందులో మొదటిది సతీ సహగమన నిషేధ చట్టం. సో అందులో మొదటిది సతీ సహగమన నిషేధ చట్టం. సో మరి సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. ఈ కాలంలో భారత గవర్నర్ జనరల్గా ఉన్న వ్యక్తి విలియం బెంటింగ్. సో మరి విలియం బెంటింగ్ సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా సజీవంగా ఆమెను చంపేయడం, సో సజీవంగా ఆమెను బొందబెట్టడం లేదా పూడ్చిపెట్టడం లేదా కాల్చి చంపేయడం లాంటి ఆచారాలను సతీ సహగమనం అన్నాం. అంటే భర్తతో పాటు భార్య కూడా చనిపోవడం.
చనిపోవడం అంటే ఆమె సహజంగా చనిపోవడం కాదు, వీళ్ళు చంపేస్తారు ఆచారం పేరు మీద. కాబట్టి మరి సతీ సహగమనం అనేది ఒక అనాగరికమైన చర్య, ఒక మూర్ఖమైన చర్యగా బ్రిటిష్ వాళ్ళు భావించి సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. సో మరి సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడానికి ఇక్కడ లౌకికవాదులైన బ్రాహ్మణులు కొందరు ప్రయత్నించడం జరిగింది. సనాతన బ్రాహ్మణులకి మళ్ళీ బ్రాహ్మణులలో లౌకిక బ్రాహ్మణులు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఆ లౌకికవాదులైన బ్రాహ్మణ వర్గం కొందరు లిబరల్గా ఆలోచించి సతీ సహగమనం ఒక మూర్ఖమైన చర్య అని భావించి దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని ఖండిస్తూ, దాన్ని పాటించొద్దు అని చెప్పి జనాలను చైతన్యవంతులను చేయడం జరిగింది. మరి ఆ క్రమంలోనే మన దేశంలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సో మరి రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ద్వారా, స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం ద్వారా, అలాగే స్వామి వివేకానంద రామకృష్ణ మఠం ద్వారా, అలాగే ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజం ద్వారా సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది. అంటే సతీ సహగమనాన్ని నిషేధించాలి అని చెప్పి ప్రభుత్వంని ఒప్పించడం జరిగింది, ప్రజలలో చైతన్యాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి మరి ఈ బ్రాహ్మణేతర సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇక రెండవది శిశు హత్యల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. సో శిశు హత్యల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. 1833లో శిశు హత్యల నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి శిశు హత్యల నిషేధ చట్టం ఇక్కడ ప్రముఖంగా హిందూ మతంలో యజ్ఞ యాగాది క్రతువులకి చాలా పవిత్రమైన పూజా పద్ధతిగా భావించేవారు బ్రాహ్మణులు. ఇప్పటికీ అంత ఆధునికవాదులుగా గుర్తించబడిన, అలాగే చాలా మోడర్నైజ్డ్ పర్సన్లుగా పిలువబడుతున్న వ్యక్తులు, ప్రజా సేవకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా మరి ఇవాటికి యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహిస్తున్నారు. కాకపోతే ఆ యజ్ఞ యాగాది క్రతువులలో వేద నాగరికత కాలంలో పశువుల వధ జరిగేది. పశువులను బలించి వాటి మాంసాన్ని భుజించడం, వాటి రక్తాన్ని అన్నంలో కలిపి ఇక్కడ బలి అని చెప్పి పంటల మీద, ఇండ్ల మీద చల్లుకోవడం ద్వారా ప్రకృతి నుండి ఎదురయ్యే అంటువ్యాధులు, ప్రకృతి నుండి ఎదురయ్యే ఇతర సమస్యలు మా దగ్గరికి రావు అని ఒక విశ్వాసం ఉండేది. మరి ఆ జంతు బలులతో పాటు నరబలులు కూడా ఉండేవి. మరి నరబలులు ముఖ్యంగా క్షేత్రీయ వర్గంలోను, అలాగే ఆటవిక జాతులైన గిరిజన వర్గంలో ఉండేవి. సో మరి నరబలులు అనేటివి క్షేత్రీయ వర్గంలోను, అలాగే గిరిజన వర్గంలోను ప్రధానంగా మనకు కనిపిస్తాయి. సో ఒక రాజు రాజ్యాధికారానికి రావాలి అనండి, వాడు ఏదో ఒకటి బలి ఇవ్వాలి. కాబట్టి చాలా పశువులు అయితే చాలా మొత్తంలో దొరుకుతాయి, దేవుడు సంతృప్తి చెందుతాడో లేదో అని చెప్పి నరబలినే ఇస్తా అని మొక్కుకుంటాడు. సో మరి ఇక్కడ క్షేత్రీయ వర్గం నరబలి అనేది పాటిస్తోంది. రాజ్యాధికారానికి రావడానికి, ఉన్న అధికారాన్ని కాపాడుకోవడానికి, అలాగే రాజ్యంలో సంక్షేమం వర్ధిల్లడానికి అని వివిధ రకాల కోరికలతో మరి ఆ దేవుడి మొక్కులు చెల్లించాలి అనే నేపథ్యంలో ఇక్కడ జంతు బలులతో పాటు నరబలులు కూడా అమల్లో ఉన్నాయి. ఇక గిరిజనులు, ఆటవికులు. మరి గిరిజనులు, ఆటవికులు వీళ్ళ యొక్క సంస్కృతి భిన్నమైంది. ఎక్కడో కొండలు, గుట్టలు వంటి సుదూర ప్రాంతాలలో వీళ్ళు జీవిస్తారు. వీళ్ళు జీవించే ప్రాంతాలలో కనీస వసతులు అనేటివి ఉండవు. మరి కొండలు, గుట్టలలో రోడ్డు సౌకర్యం, విద్య, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండవు. కాబట్టి వీళ్ళకు వర్షాకాలంలో
సో వీళ్ళకు వర్షాకాలంలో వర్షాల వల్ల దోమలు ఈగలు పెరుగుతాయి, ఫలితంగా అంటువ్యాధులు ప్రబలుతాయి. మరి ఆ అంటువ్యాధులలో ఆ కాలంలో ప్రధానమైన అంటువ్యాధి కలరా. మరి ఆ కలరాని ఆ కాలంలో గత్తరా అనేవారు, గత్తర. మరి ఇప్పుడు కలరా ఒకసారి సోకింది ఏనంటే గంటల వ్యవధిలోనే వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. మరి అంతటి భయంకరమైన వ్యాధి అది. ప్రధానంగా దోమలు ఈగలు వాటర్ వంటి కాలుష్య కారకాల వల్ల ఇది వ్యాపిస్తుంది. సో మరి కలరా వంటి గత్తర వంటి వ్యాధుల వల్ల వందలాది మంది మరణిస్తూ ఉంటారు గంటల వ్యవధిలోనే. కాబట్టి ఇలాంటి భయంకరమైన వ్యాధులు వ్యాపించకుండా సీజనల్ వ్యాధులు ఇవి కంప్లీట్గా వర్షాకాలం శీతాకాలం వంటి ప్రాంతాలలో విస్తరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యాధులు విస్తరించకుండా ఈ గిరిజన తెగలు తమ గిరిజన పెద్ద లేదా గిరిజన నాయకుడు మొక్కుకుంటాడు తమ కులదేవత లేదా తెగ దేవతకు. ఈ సంవత్సరం ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తెగలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటే మా తెగ నుండి ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో బలిస్తామని చెప్పి మొక్కుకుంటాడు. మరి ఇలా నర బలులు అనేటివి క్షేత్రీయ వర్గంలోనూ ఆటవికులైన గిరిజన వర్గంలో కనిపించేవి. సో మరి నర బలులను ఆపడానికి 1833లో శిశు హత్యలను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకువచ్చారు. అదే విలియం బెంటింగ్. సో విలియం బెంటింగ్. అలాగే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. మరి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే మన తెలుగు ప్రాంతంలో కందుకూరి వీరేశలింగం పంతులు, వీరిద్దరూ వితంతువుల యొక్క వివక్షత, వితంతువుల యొక్క జీవన విధానాన్ని చూసి హృదయం చెలించిపోయిన నాయకులు వీళ్ళు. కాబట్టి మరి వితంతువుల యొక్క జీవన విధానం ఖచ్చితంగా మారాలి. మరి మారాలి అని అంటే దానికి ఏకైక పరిష్కారం పునర్వివాహం అని భావించారు. పునర్వివాహం అని భావించారు. కాబట్టి మరి వితంతు పునర్వివాహాలు జరగాలి. అలాగే వితంతువుల యొక్క జీవనం మారాలి అని అంటే బాల్య వివాహాలను కూడా నిషేధించాలి అని చెప్పి భావించారు. కాబట్టి సో బాల్య వివాహాలని నిషేధించడానికి, బాల్య వివాహాలను పాటించకుండా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, అలాగే వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడానికి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు వీరిద్దరు కూడా పెద్ద ఎత్తున సంస్కరణవాద ఉద్యమాలు చేపట్టారు. మరి ఈ క్రమంలో ఉత్తర భారతదేశంలో బెంగాల్లోని కలకత్తా కేంద్రంగా కాళీ మందిర్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దేశంలోనే తొలిసారిగా వితంతు పునర్వివాహాన్ని నిర్వహించారు. సో దేశంలోనే తొలిసారిగా వితంతు పునర్వివాహాన్ని నిర్వహించడం జరిగింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అలాగే వారిని ఐడియల్గా తీసుకున్న దక్షిణ భారతదేశంలో కందుకూరి వీరేశలింగం పంతులు. సో కందుకూరి వీరేశలింగం పంతులు 1881లో శ్రీరాములు గౌరమ్మ అనే ఒక జంటకి వితంతు పునర్వివాహాన్ని చేసి వాళ్ళ జీవితాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి ప్రోత్సహించారు. కాబట్టి సో మరి వీరిద్దరి చర్యలు వితంతువుల యొక్క జీవన విధానాన్ని, వితంతువుల యొక్క వివక్షతని మార్చే ఉద్దేశంతో చేయబడ్డాయి. కాబట్టి ఇలాంటి సంస్కరణవాద ఉద్యమాల ఫలితంగానే బ్రిటిష్ ప్రభుత్వం వితంతు పునర్వివాహాలకు అనుమతిస్తూ చట్టం తీసుకువచ్చింది. సో 1856లో వితంతు పునర్వివాహాల చట్టం తీసుకువచ్చింది. సో వితంతు పునర్వివాహాల చట్టం తీసుకువచ్చిందండి. సో 1856లో వితంతు పునర్వివాహ చట్టం తీసుకువచ్చింది. ఇక వితంతువుల సంఖ్య తగ్గాలి. వితంతువుల సంఖ్య తగ్గాలి అంటే బాల్య వివాహాలు తగ్గాలి. ఎందుకు? 50 సంవత్సరాల కురువృద్ధునికి 10-15 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక బాలికను చూసి పెళ్లి చేస్తారు.
వాడు 5-6 సంవత్సరాలకు వాడు మరణిస్తే ఈమె 20 సంవత్సరాలకు వచ్చేసరికి ఈమె వెధవగా మారుతుంది, అంటే వితంతువుగా విడోగా మారుతుంది. కాబట్టి 20 సంవత్సరాలకు ఒక అమ్మాయి విడోగా మారింది అనండి, మిగిలిన జీవితం అంతా కూడా ఏ తోడు లేకుండా ఒంటరి జీవనాన్ని, ఒక నరకప్రాయమైన జీవనాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? వితంతు అంటే విధవరాలు యొక్క ముఖం చూస్తే అరిష్టం కాబట్టి ఆమె ముఖం చూడొద్దు అని చెప్పి వాదిస్తారు. మరి ఆమె ముఖం చూడొద్దు అనండి అందరూ కళ్ళు మూసుకోలేరు కదా, కాబట్టి ఆమె బయటకు రాకుండా ఓ చీకటి గదిలో ఉంటే సరిపోతుంది అని చెప్పి వితంతువులను చీకటి గదిలో బంధించడం వంటి అనాగరికమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే వితంతు భర్త చనిపోయాడు కాబట్టి సో పసుపు కుంకుమలు ఉపయోగించొద్దు కాబట్టి కాళ్ళకు చేతులకి ఈ గాజులు మెట్టలు లాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసేయాలి. అలాగే నుదుట బొట్టును తుడిపేయాలి, పసుపు కుంకుమలను తాకొద్దు. మరి ఇలాంటి ఆచారాలు అక్కడ అమల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పసుపు కుంకుమ తాకొద్దు, గాజులు పెట్టుకోవద్దు, మెట్టలు పెట్టుకోవద్దు, కాబట్టి మెడలో నల్లపూసలు కూడా ధరించడానికి వీల్లేదు. కాబట్టి కంప్లీట్గా నిడారంబరంగా ఆమె జీవనం ఉండాలి. కాబట్టి ఆమెకు వైట్ డ్రెస్ ఇచ్చి తెల్ల శారీని ఆమెకు సింబల్గా గుర్తించారు. కాబట్టి ఆమె వైట్ అండ్ వైట్ తెల్ల శారీని కట్టుకొని ఇక నిడారంబరం కాదు దుర్భరంగా ఆమె జీవనం గడపాలి. సో మరి ఇలాంటి పరిస్థితి ఆమె ఎంతకాలం అనుభవించాలి అంటే మరణించేంత వరకు. కాబట్టి సో వితంతువుల సంఖ్య తగ్గాలి. వితంతువుల సంఖ్య తగ్గాలి అని అంటే బాల్య వివాహాలు జరగొద్దు, బాల్య వివాహాలను అడ్డుకోవాలి. ఎందుకంటే ఏజ్ ఇక్కడ వివాహ వయస్సుకు సంబంధించి అమ్మాయికి అబ్బాయికి సైంటిఫిక్గా అయినా ఆచార సాంప్రదాయాల రీత్యానైనా 5 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు. సో మరి మినిమం 5 years మ్యాక్సిమం 7 years వరకు వీరి మధ్య గ్యాప్ ఉండొచ్చు. ఎందుకు అనండి అమ్మాయిల యొక్క మానసికంగా అమ్మాయిలు చాలా అడ్వాన్స్గా ఫార్వర్డ్గా ఉంటారు. కాబట్టి సో అబ్బాయిలు స్థిమితంగా నిదానంగా వీళ్ళ యొక్క మనస్తత్వం ఉంటుంది. కాబట్టి అబ్బాయి ఆలోచన విధానం అమ్మాయి ఆలోచన విధానం బ్యాలెన్స్ అవ్వాలి అనంటే వారిద్దరి మధ్య వయసు 5 నుండి 7 సంవత్సరాలకు మించి గ్యాప్ ఉండొద్దు అని చెప్పి వాదించేవారు ఇక్కడ ఈ సాంప్రదాయవాదులు. కాబట్టి మరి ఇక్కడ 5 నుండి 7 సంవత్సరాల మించి వారి వయస్సు మధ్య తేడా అనేది ఉండకుండా ఇక్కడ వారికి వివాహాలు జరగాలి. అలా అని బాల్య వివాహాలు జరపొద్దు. కాబట్టి సో వివాహానికి కనీస వయస్సు నిర్ధారించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒక బలమైన ఉద్యమం నిర్వహించారు. సో మరి ఇక్కడ ముఖ్యంగా బాల్య వివాహాలను వ్యతిరేకిస్తూ అందరూ సంస్కర్తలు పెద్ద ఎత్తున కూడా బాల్య వివాహాలను తిరస్కరించడం ఖండించడం మొదలుపెట్టారు. సో మరి ఆ బాల్య వివాహాలను ఖండించిన వారిలో మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్, అలాగే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, అలాగే స్వామి దయానంద సరస్వతి, అలాగే రామకృష్ణ పరమహంస, ఆత్మారాం పాండురంగ, మదన్ మోహన్ మాలవ్య, అలాగే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. మరి వీళ్ళందరూ కూడా బాల్య వివాహాలను ఖండించారు. బాల్య వివాహాలను ఖండించి బాల్య వివాహాలను నిర్వహించొద్దు అని చెప్పి ప్రజలను విద్యావంతులను చేయటం ద్వారా వారిలో ఒక చైతన్యాన్ని రగిలించే ప్రయత్నం చేశారు. ఇక బాల్య వివాహాలపైన ప్రత్యక్షంగా ఉద్యమం నిర్వహించిన వ్యక్తి కేశవ చంద్రసేన్. సో బాల్య వివాహాలను ఖండిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించిన వ్యక్తి కేశవ చంద్రసేన్. సో మరి ఈ బాల్య వివాహాలను ఖండిస్తూ జరిగిన ఈ ఉద్యమాలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం కనీస వివాహ వయస్సును నిర్ణయిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిందండి. సో మరి ఈ కనీస వివాహ వయస్సు చట్టం 1872లో తీసుకువచ్చారు. సో 1872లో తీసుకువచ్చారు. సో కనీస వివాహ వయస్సు చట్టం
సో మరి ఈ విధంగా కనీస వివాహ వయస్సు చట్టాన్ని తీసుకువచ్చి బాల్య వివాహాలను నిషేధించడం జరిగింది. బాల్య వివాహాలను నిషేధించడం జరిగింది. అలాగే 1831, 1846 ఆ కాలంలోనే 1831, 1846 ఆ కాలంలోనే బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వారి పౌరోహిత్యాన్ని వ్యతిరేకిస్తూ దక్షిణ భారతదేశంలో పెద్ద ఎత్తున జస్టిస్ ఉద్యమం ప్రారంభమైంది. మన జస్టిస్ ఉద్యమంలో భాగంగానే బ్రాహ్మణ ఆధిక్యతను, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం అనేది జరిగింది. మరి ఆ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆ ఉద్యమం దక్షిణ భారతదేశంలో జస్టిస్ ఉద్యమం అన్నాం. అలాగే అదే బ్రాహ్మణ వర్గం యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ భారతదేశంలో మహర్ ఉద్యమం, అలాగే జ్యోతిబా పూలే ఆధ్వర్యంలో సత్యశోధక సమాజ్ అని చెప్పి ఇక్కడ ఈ బడుగు బలహీన వర్గాలలో చైతన్యాన్ని రగిలించే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. మరి ఇక్కడ మహారాష్ట్రలో సాహు మహారాజ్ అనే ఒక జమీందారు లేదా ఒక సంస్థానాధీశుడు తన రాజ్యంలో అస్పృశ్యులకి విద్యాలయాలను నిర్మించి విద్యా బోధన, విద్యా అర్జన వారికి కూడా కల్పించడం జరిగింది. అలాగే ప్రభుత్వ పదవులలో, విద్యా ఉద్యోగాలలో బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, అస్పృశ్య వర్గాలకి రిజర్వేషన్లను కల్పిస్తూ సంస్థానాధీశులు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నారు. మరి మైసూర్ సంస్థానంలో రిజర్వేషన్లు వచ్చాయి. మైసూర్ సంస్థానంలో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. సాహు మహారాజ్ ఇక్కడ అస్పృశ్యులకి విద్యాలయాలను ఏర్పాటు చేసి ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్ల కోటా నిర్ణయించారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకున్న బ్రిటిష్ ప్రభుత్వం అస్పృశ్యులని అంటరాని వారిగా గుర్తించి వారి పట్ల వారికి విద్యను అర్జించడం, విద్యను బోధించడం వంటి సనాతన పద్ధతులు అనేటివి ఇక్కడ తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ హిందూ మత శాస్త్రాల ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం అస్పృశ్యులు విద్యను అర్జించడం, విద్యను బోధించడం నిషేధం. కాబట్టి బ్రాహ్మణ వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. మరి బ్రాహ్మణ వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. కాబట్టి బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకిస్తూ విద్యా, ఉద్యోగం మరియు రాజకీయ రంగాలలో బ్రాహ్మణేతర వర్గం యొక్క ప్రాబల్యం పెరిగిపోతోంది. బ్రాహ్మణేతర వర్గం యొక్క ప్రాబల్యం పెరిగిపోతోంది. బ్రాహ్మణేతర వర్గం ప్రశ్నించడం ప్రారంభమైంది. కాబట్టి స్వదేశీ సంస్థానాలలో క్రమక్రమంగా బ్రాహ్మణేతర వర్గానికి రిజర్వేషన్ల రూపంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. ఆ వర్గంలో కూడా విద్యా బోధన జరుగుతోంది, విద్యా అర్జన జరుగుతోంది. కాబట్టి వారిలో చైతన్యం కలుగుతోంది. ఫలితంగా సమాజం పైన బ్రాహ్మణ ఆధిపత్యం క్రమక్రమంగా క్షీణిస్తోంది. కాబట్టి మరి ఈ పరిణామాలన్నీ కూడా సాంప్రదాయవాదులైన బ్రాహ్మణ వర్గం వారికి ఆటంకం లేదా సంకట పరిస్థితిని కల్పిస్తున్నాయి. మరి బ్రాహ్మణ వర్గానికి ఒక సంకట పరిస్థితిని కల్పించడం జరుగుతోంది ఈ పరిణామాలన్నీ కూడా. ఇక బ్రాహ్మణులు ముఖ్యంగా ఈ పరిణామాలన్నింటి వల్ల వాళ్ళకి ఉపాధిని కోల్పోతున్నారు, సమాజం పైన తన పట్టును కోల్పోతున్నారు. మరి బ్రాహ్మణులు అత్యంత పవిత్రంగా భావించబడుతున్న ఈ ఆచారాలన్నీ నిషేధించబడ్డాయి. కాబట్టి సమాజం పైన తమ పట్టును కోల్పోతున్నారు, ప్రత్యక్షంగా తమ ఉపాధిని కోల్పోతున్నారు, తమ ఆదాయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి బ్రాహ్మణులు తమ అగ్రహారాలను క్రమక్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. బ్రాహ్మణుల అగ్రహారాలు క్రమక్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి. సంస్థానాలలో బ్రాహ్మణేతరుల యొక్క ప్రాబల్యం పెరిగిపోతోంది. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు తమ ఉపాధిని కోల్పోవడం,
తమ ఆదాయాన్ని కోల్పోవడం, అలాగే సమాజం పైన తమ పట్టును కోల్పోవడం అనేది జరుగుతోంది క్రమక్రమంగా. సో మరి ఈ పరిణామాలన్నీ బ్రాహ్మణ వర్గానికి ఒక సంకట పరిస్థితి, బ్రాహ్మణ వర్గానికి ఒక ఇరకాటం తీసుకువచ్చే పరిస్థితులు కల్పిస్తున్నాయి. కాబట్టి సో ఈ బ్రాహ్మణ వర్గం సిపాయిలు ప్రారంభించబోయే సిపాయిల తిరుగుబాటుకి వారు ఆటోమేటిక్గా రెడీ అయి ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడడానికి అవకాశం ఎలా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, మరి అది ఎలా వచ్చినా ఏ రూపంలో వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకొని వారికి వ్యతిరేకంగా జరిగే చిన్న తిరుగుబాటు అయినా సరే మేము పాల్గొనాలి అనే ఒక మంచి దృక్పథంతో వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి సో ఇది సనాతనవాదులైన బ్రాహ్మణ వర్గం లేదా సాంప్రదాయ వాదులని సంకట పరిస్థితికి తీసుకొచ్చిన కారణాలు ఇవన్నీ. సో ఇక రైతులు, కళాకారులు. సో సిపాయిల తిరుగుబాటు జరగడానికి ఇక్కడ రైతులు, కళాకారుల యొక్క కారణాలు ఏమున్నాయి? సో రైతులు, కళాకారులు రైతులు, కళాకారులు, అలాగే చేతి వృత్తుల వారు. సో మరి రైతులు, కళాకారులు, అలాగే చేతి వృత్తుల వారు. సో ఇక్కడ రైతులు అలాగే కళాకారులు వీళ్ళు సిపాయిల తిరుగుబాటులో పాల్గొనడానికి గల కారణాలు ఏమున్నాయి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ రైతులు అధిక రెవెన్యూ వసూళ్ల వల్ల వీళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సో అధిక రెవెన్యూ వసూలు చేయడం అంటే భూమి శిస్తును అధిక మొత్తంలో వసూలు చేయటం, కౌలుదారులు కౌలు మొత్తాన్ని అధిక మొత్తంలో వసూలు చేయటం, వడ్డీ వ్యాపారులు విపరీతమైన వడ్డీకి వడ్డీలు వసూలు చేయటం, ఫలితంగా రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ప్రకృతి విపత్తులు కూడా వస్తున్నాయి. మరి ప్రకృతి విపత్తుల సందర్భంలో రైతుల పట్ల దయాదాక్షిణ్యాలు లేకుండా భూమి శిస్తు కట్టాలి అని చెప్పి రైతులు వేధింపులకు గురవుతున్నారు. కాబట్టి సో ఇక్కడ రైతులకున్న ఇబ్బందులు, సో అధికంగా వారి నుండి రెవెన్యూ వసూలు చేయటం, అలాగే అధిక వడ్డీలు వసూలు చేయటం, అలాగే ప్రకృతి విపత్తులు, సో మరి ఇలాంటి కారణాలు, అలాగే పంట నష్టాలు, సో మరి కనీస ధరలు అనేటివి లేకపోవటం, సో మరి ఇలాంటి కారణాలు రైతులలో కూడా ఒక ఆగ్రహాన్ని కల్పించగలిగాయి. సో ఒక రైతు భూమి సాగు చేస్తున్నాడు, మరి ఆ భూమి సాగు చేసినందుకు ఆ రైతు నుండి అధిక మొత్తంలో భూమి శిస్తు వసూలు చేస్తోంది ప్రభుత్వం. ఆ రైతు పంట పండించడానికి ఏ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. మరి ఆ వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేస్తే ఆ వడ్డీ వ్యాపారి మోసపూరితంగా అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేయడం ద్వారా రైతును నిలువు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ప్రకృతి విపత్తులు వస్తున్నాయి, అతివృష్టి, అనావృష్టి. మరి అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతు పంట నష్టం జరుగుతోంది. మరి ఆ పంట నష్టం జరిగి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితులలో రైతు అప్పుల పాలవుతున్నాడు. మరి ప్రకృతి విపత్తుల సందర్భంగా కూడా రైతు పట్ల ఎలాంటి సానుభూతిని ప్రదర్శించట్లేదు బ్రిటిష్ ప్రభుత్వం. మరి ఎలాంటి సానుభూతి లేకుండా, దయాదాక్షిణ్యం అనేది లేకుండా నిర్బంధపూర్వకంగా భూమి శిస్తును వసూలు చేయడం జరుగుతోంది బ్రిటిష్ ప్రభుత్వం. సో ఇక పండించిన పంటకు కనీస మద్దతు ధర లేదు.
కాబట్టి పెట్టుబడికి కూడా తిరిగి రాని పరిస్థితిని రైతు ఎదుర్కొంటున్నాడు. పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి ఇక్కడ రైతు ఎదుర్కొంటున్నాడు. సో ఫలితంగా సాగు అనేది ఒక రకంగా నష్టాల బారిన పడడం, రైతు అప్పుల ఊబిలో కూరుకుపోవడం. సో మొత్తానికి రైతు తన వ్యవసాయ క్షేత్రాన్ని వదిలేసి రోడ్డున పడే పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఎందుకంటే ఈ అధిక రెవెన్యూ కట్టలేడు, అధిక పన్నులు కట్టలేడు, అధిక వడ్డీలు కట్టలేడు, ప్రకృతి విపత్తులను తట్టుకోలేడు, కనీస మద్దతు ధర లేదు. కాబట్టి రైతు అప్పుల పాలవుతున్నాడు. అప్పులు తీర్చలేక కనీసం తినడానికి తిండి గింజలు కూడా పండించుకోలేని రైతు ఎముకల గూళ్ళలాగా మారి ఆకలి చావులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకలి చావులను ఎదుర్కొంటున్నాడు. భూమి శిస్తుకుందని భూములన్నీ కూడా కోల్పోవడం జరుగుతోంది. ఒకవైపు భూమి శిస్తు కట్టలేదు అని చెప్పి జమీందారులు, మరోవైపు ప్రభుత్వాలు రైతుల నుండి భూములను లాగేసుకుంటున్నాయి. రైతుల నుండి భూములను లాగేసుకోవడం జరుగుతోంది. అలాగే మరి ఇలా క్షీణగతిలో ఉన్న ఈ రైతును, సమస్యల ఊబిలో ఉన్న ఈ రైతును కొత్తగా బ్రిటిష్ ప్రభుత్వం మరింత ఇరకాటం పెట్టే విధంగా తీన్ కతియా విధానాన్ని తీసుకువచ్చింది. తీన్ కతియా అంటే వ్యవసాయ క్షేత్రంలో 1/10 వంతు నేల, వ్యవసాయ క్షేత్రంలో 1/10 వంతు నేలని బ్రిటిష్ వారు చూపించిన వాణిజ్య పంటను పండించడానికి ఉపయోగించాలి. సో మరి ఒక రైతుకున్న వ్యవసాయ క్షేత్రంలో 1/10 వంతు నేలని బ్రిటిష్ వారు సూచించిన వాణిజ్య పంటను పండించడానికి ఉపయోగించాలి. మరి ఆ వాణిజ్య పంటలు ఏమున్నాయి అని అంటే నీలిమందు, గంజాయి, పొగాకు వంటి, పత్తి వంటి వాణిజ్య పంటలు ఉన్నాయి. మరి ఇక్కడ గంజాయి, పొగాకు, అలాగే నీలిమందు, పత్తి ఇవి వాణిజ్య పంటలు ఆ కాలంలో. మరి ఇక్కడ ఈ పొగాకు, గంజాయి, నీలిమందు వంటి పంటలు ఒకసారి పండిస్తే నేలలో కెమికల్ కాంటెంట్ పెరుగుతోంది, నేల చౌడు నేలగా మారి నేల నిస్సారంగా తయారవుతోంది. ఫలితంగా ఆ తర్వాత ఆహార పంటలు పెడితే ఆహార పంటలు అందులో ఏనుకోవు, పంట దిగుబడి రాదు. కాబట్టి వ్యవసాయ క్షేత్రం నిస్సారంగా మారుతోంది. వ్యవసాయ భూములు ఇక్కడ చౌడు నేలలుగా తయారవుతున్నాయి. కాబట్టి ఆహార ధాన్యాలు అనేటివి పండించడానికి వీలవట్లేదు రైతుకు. కాబట్టి ఆహార ధాన్యాల కొరత ఏర్పడి ఆకలి చావులు దాపరిస్తున్నాయి రైతులని. సో ఇక కళాకారులు. సో మరి కళాకారులు ఏంటి అంటే, సో ఇక్కడ జమీందారులు, పెద్ద పెద్ద జమీందారులు, పెద్ద పెద్ద భూస్వాములు, అలాగే రాజకుటుంబీకులు, స్వదేశీ సంస్థానాలు భాషా పండితులను, అలాగే వివిధ కళాకారులని పోషించడం జరిగేది. సో మరి స్వదేశీ సంస్థానాధీశులైన రాజులు, రాణులు, రాజపుత్రులు, అలాగే పెద్ద పెద్ద భూస్వాములు, జమీందారులు మరి కళాకారులను, చేతి వృత్తి వారిని పోషించడం జరిగేది. సో మరి ఆ కళాకారులు అంటే గ్రంథాలు రాసే, కవిత్వాలు రాసే ఇక్కడ పండితులు కావచ్చు, పద్యాలు రాసే గాయకులు కావచ్చు, పద్యాలు రాసే పండితులు కావచ్చు, పాటలు పాడే గాయకులు కావచ్చు, అలాగే మరమగ్గాల మీద చేనేత వృత్తి చేపట్టే కళాకారులు కావచ్చు, మరి హస్తకళలలో నైపుణ్యం కలిగిన వారు కావచ్చు, అలాగే కొయ్య బొమ్మలు తయారు చేసే శిల్పులు కావచ్చు, రాతి శిల్పాలు చెక్కేవారు కావచ్చు. మరి వీరందరినీ కూడా రాజులు, జమీందారులు పోషించేవారు. సో మరి శిల్పాలు చెక్కే శిల్పులు, చెక్క బొమ్మలు చెక్కే చేతి వృత్తుల కళాకారులు, అలాగే కాటన్ వస్త్రాలను తయారు చేసే మరమగ్గాలని నేచే ఈ ఏమంటారు ఈ వీరు, అలాగే ఊళ్ళల్లో పనిచేసే చేతి వృత్తుల వారు, అలాగే గాయకులు, పండితులు, రైటర్లు, మరి వీరందరూ కూడా పెద్ద పెద్ద జమీందారుల మీద, పెద్ద పెద్ద జమీందారుల మీద
ఆధారపడి ఇక్కడ రాజుల మీద, రాజ కుటుంబీకుల మీద ఆధారపడి జీవించేవారు. మరి డలౌసీ క్రమంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల రాజ్యాలను ఆక్రమించుకొని రాజ్యాలను, రాజ కుటుంబీకులను రోడ్డున ఈడ్చారు. మరి వారి మీద ఆధారపడ్డ ఈ కళాకారులంతా కూడా ఉన్న పలంగా తమ ఉపాధిని కోల్పోయారు. ఉన్న పలంగా ఈ కళాకారులంతా రోడ్డున పడ్డారు. ఉన్న పలంగా ఈ కళాకారులంతా కూడా రోడ్డున పడ్డారు. కాబట్టి ఈ కళాకారులు కూడా తమ రాజరిక వ్యవస్థ అలాగే కొనసాగితే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒక కక్షను పెంచుకోవడానికి ఇది కారణమైంది అని చెప్పొచ్చు. సో బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒక కక్షను పెంచుకోవడానికి ఇది ఒక కారణమైంది అని చెప్పొచ్చు. కాబట్టి సో రాజులు, జమీందారులు తమ పదవులను కోల్పోయారు. కాబట్టి రాజుల మీద, జమీందారుల మీద ఆధారపడి జీవించే చేతి వృత్తుల వారు, వివిధ కళాకారులు, అలాగే రచయితలు, పండితులు, గాయకులు, మరి ఇలాంటి వారంతా కూడా తమ జీవనాన్ని కొనసాగించడం కూడా కష్టమై ఒక దుర్భర జీవనాన్ని గడపాల్సిన పరిస్థితి వీరికి ఏర్పడింది. సో కాబట్టి వీళ్ళు కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడటానికి ఒక్క అవకాశం ఉంటే బాగుండు అని చెప్పి ఎదురు చూసే పరిస్థితులు, పరిణామాలు వీళ్ళకి ఎదురవుతున్నాయి. సో ఇక మధ్యతరగతి వర్గం. సో మరి మధ్యతరగతి వర్గం మధ్యతరగతి వర్గం ఇక్కడ వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమల పైన ఆధారపడేవారు. మరి మధ్యతరగతి వర్గంలో విద్య లేమి ఉంది, కాబట్టి నిరుద్యోగం ఉంది, ఫలితంగా పేదరికం అంతకంతకే ఉంది. కాబట్టి మధ్యతరగతి వర్గాన్ని అభివృద్ధి పరచడానికి ఇక్కడ ప్రభుత్వం నుండి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరగలేదు. కాబట్టి మధ్యతరగతి వర్గంలో నిరక్షరాస్యత పెద్ద మొత్తంలో ఉంది, ఫలితంగా నిరుద్యోగం అంతే స్థాయిలో ఉంది, ఫలితంగానే పేదరికం ఈ వర్గాన్ని అంటిపెట్టుకొని ఉంది. సో ఇక ఈ వర్గంలో కొంతమంది పరిశ్రమలలో, చేతి వృత్తులలో చిన్న చిన్న మొత్తంలో ఉపాధిని పొందుతున్నప్పటికీ ఆ పరిశ్రమలు, చేతి వృత్తులు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి కంపెనీ పాలనా కాలంలో. సో మరి పరిశ్రమలు, చేతి వృత్తుల మీద ఆధారపడ్డ వీరికి ఆ పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాలు లభించకుండా అయిపోయింది. ఆ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకులు లభించట్లేదు, కాబట్టి పరిశ్రమలు మూతపడుతున్నాయి. మరి ఆ పరిశ్రమల మీద ఆధారపడ్డ వారు క్రమంగా తమ ఉపాధిని కోల్పోతున్నారు. సో మరి చేతి వృత్తుల వారు, ప్రపంచానికి కాటన్ వస్త్రాలను పరిచయం చేసిన వారు భారతీయులు. కానీ అదే కాటన్ వస్త్రాలు తయారు చేయడానికి కావలసిన కాటన్ లభించని పరిస్థితి ఇండియాలో దాపరించింది. మరి ఇండియాలో పండిన పత్తినంతా కూడా బ్రిటన్కు తరలించి అక్కడి పరిశ్రమలలో తయారైన కాటన్ వస్త్రాలని ఇండియాకు డంపు చేసి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతోంది ఈస్ట్ ఇండియా కంపెనీ. కాబట్టి ఇక్కడున్న చేతి వృత్తుల వారికి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నిర్వహించే వారికి కావలసిన ముడి సరుకులు అందుబాటులో లేకుండా పోయాయి. కాబట్టి ముడి సరుకులు అందుబాటులో లేక వస్తు తయారీ అనేది జరగట్లేదు. కాబట్టి తయారీ రంగం కుప్పగూలిపోయింది ఇండియాలో. మరి తయారీ రంగం కుప్పగూలిపోయింది కాబట్టి పారిశ్రామిక వర్గం నష్టాల బారిన పడింది. పరిశ్రమల మీద ఆధారపడ్డ ఈ కార్మికులు నిరుద్యోగులుగా మారుతున్నారు. సో నిరుద్యోగులుగా మారుతున్నారు, ఇది ఒక వైపు. ఇక మరోవైపు ఏంటి, మధ్యతరగతి వర్గం మీద పడే బడెన్ అంటే తమ వస్తువులు తమే తయారు చేసుకునే మధ్యతరగతి వర్గం చేతి వృత్తుల కళాకారులు ఇప్పుడు కంపెనీ తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరి కంపెనీ తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయడం మధ్యతరగతి వర్గానికి అధిక భారమైంది. ఆర్థిక పరంగా అవి అధిక భారమయ్యాయి, అంటే ధరలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. మరి ధరలు ఎక్కువ మొత్తంలో ఉండడంతో వీరు తమ కనీస వసతులు, కనీస సౌకర్యాలను కూడా కల్పించుకోలేని పేదరికాన్ని అనుభవించే స్థాయికి దిగజారిపోయింది వీళ్ళ జీవన విధానం. కాబట్టి దుర్భర పరిస్థితులు మధ్యతరగతి వర్గం ఎదుర్కొంటోంది. ఇక సాంప్రదాయవాదులైన జమీందారులు. మరి సాంప్రదాయ జమీందారులు తమ పదవులను కోల్పోతున్నారు. ఇక్కడ సాంప్రదాయ జమీందారీ వర్గం, మరి సాంప్రదాయ జమీందారీ వర్గం ఇక్కడ తమ పదవులని, తమ ఆస్తులని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఈ సాంప్రదాయ జమీందారీ వర్గం అంటున్నాం. సాంప్రదాయ జమీందారీ వర్గం అంటే ఎవరు? ఒకటి భూస్వాములు, రెండు ఇక్కడ జాగీర్దారులు, ఇనాందారులు, పాలేగాన్లు, పాలేగాన్లు. మరి ఇలాంటి సాంప్రదాయ జమీందారీ వర్గం క్రమక్రమంగా తమ పదవులు, క్రమక్రమంగా తమ అధికారాలను కోల్పోతున్నారు ఇక్కడ. మరి భూస్వాములు భూములు కోల్పోతున్నారు, జమీందారులు, జాగీర్దారులు, ఇనాందారులు, అలాగే పాలేగాన్లు వీళ్ళు తమ అధికారాలను కోల్పోతున్నారు. కాబట్టి వీరి నియంత్రణలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వం వీరి అధికారాలను రద్దు చేసి వీళ్ళను కూడా పెన్షనర్లుగా మార్చేశారు. వీరి భూములపైన వీరికే హక్కులు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక్కడ. మనం ఇటీవల చిరంజీవి గారి సినిమా వచ్చింది. మరి ఏంటది? మరి ఈ చిరంజీవి గారి సినిమా సైరా నరసింహారెడ్డి. మరి ఇక్కడ సైరా నరసింహారెడ్డి యొక్క నేపథ్యం ఏంటి? ఇక్కడ పాలేగాన్ల యొక్క అధికారాలను రద్దు చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరిస్తూ నరసింహారెడ్డి అనే ఒక పాలేగారు అక్కడ తిరుగుబాటు చేశాడు అనే నేపథ్యంలో సినిమా వచ్చింది. అది ఫ్యాక్టే, చారిత్రక సత్యం అది. కాబట్టి మరి సాంప్రదాయ జమీందారీ వర్గం తమ అధికారాలను కోల్పోతోంది, తమ భూములను కోల్పోతోంది, తమ ఆస్తులను కోల్పోతోంది. ఒక రకంగా అవమానకరమైన జీవనానికి వాళ్ళు చేరువవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా భారతీయులలో బ్రిటిష్ ప్రభుత్వం పట్ల, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పట్ల ఒక అయిష్టత, ఒక వ్యతిరేకత అనేది ప్రారంభమవడానికి ఇది ప్రధాన కారణమైంది. మరి ప్రభుత్వం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పట్ల పూర్తిగా అసంతృప్తితో ఉన్న ఈ భారతీయులకి వాళ్ళలో ధైర్యాన్ని మేల్కొల్పే విధంగా, వాళ్ళలో ధైర్యాన్ని మేల్కొల్పడానికి ఒక 3 యుద్ధాలు కూడా ఇక్కడ కారణమయ్యాయి. ఒకటి మొదటి ఆఫ్ఘన్ యుద్ధం.